అప్పాజీ, కటకాన్ని మట్టు పెట్టందే నాకు నిద్ర పట్టదు. మీతో చెప్పకుండా వచ్చారని మాత్రం మీరే ఆటంకాలు చెప్పకండి. కాదు రాయ, కటకాన్ని జయించవచ్చు, గజపతిని సాధించవచ్చు, బానిసగా బంధించవచ్చు. అంత మాత్రాన నా అంతరాగ్ని చల్లారదు. ఆ దురహంకారికి సరి అయిన శృంగభంగం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటో చెప్పండి అప్పాజీ. శ్రీవారు గజపతి కుమార్తెను వివాహం చేసుకోవాలి. అప్పాజీ, అవును, మిమ్ములను తోలనాడిన ఆ నాలుకతోనే అల్లుడా అని పిలిచి కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు కాని తన ఆభిజాత్యం ఏమిటో తెలిసి రాదు. సౌమ్యంగా మీ సంబంధం ఒప్పుకుని సంధికి వస్తాడా సరే, లేదా సర్వనాశనం తప్పదని గజపతికి నిష్కర్షగా లేఖ వ్రాసి పంపాను. నాతో చెప్పకుండా ఇంత పని చేశారా అప్పాజీ? ఆగర్భ శత్రువు, అతనితో సంబంధమా? అవును, ఇది కేవలం ప్రతీకారం కోసం సంకల్పించిన సంబంధం. మీకు తప్పదు, అంతే. చూసారా వైశ్య, అప్పాజీతో చెప్పకుండా మీరు వస్తే మీతో చెప్పకుండా అప్పాజీ ఎంత పనిచేశారో. అది సరే, ఆ గజపతి మన సంబంధాన్ని అంగీకరించకపోతే? అంగీకరిస్తే ఎంత దారుణం జరుగుతుందో తెలుసా? నాకెందుకు? మనకు తెలియకుండానే మన కావేశాల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేయడమా? ఆ గజపతి కుమార్తె ఎవరో? పేరా దేవరా? అన్నపూర్ణ దేవంటారు. ఆమె ఎవరిని భరించిందో, ఏం కలలు గంటుందో? సందేహించకండి దేవరా, మీరంటే చాలా అభిమానం. మీ మాటలు చెప్తుంటే ఎంత పరవశం. నాకెందుకని మీకు చెప్పలేదు కానీ. కందోళి, ఏమిటి నువ్వనేది? అవును దేవరా, ఇంతలోనే మర్చిపోయారా? ఆ వేళ మీరే విన్నారుగా, మిమ్మల్ని వెనకేసుకొచ్చి అన్నగారితో పోట్లాడింది. నిజమా కందోళి? నేను అనుమానించాను. నాటి వీరుడు అన్నపూర్ణాదేవి. వయస్య, మనం వెంటనే కటకం వెళ్ళాలి. ఉన్న పాడంగా సైన్యంతోనే? అక్కర్లేదు, మనమే రహస్యంగా వెళ్లి కోటలో పాగా వెయ్యాలి. వేసామనుకోండి, అంతఃపురంలో అడుగు పెట్టాలి. పెట్టామనుకోండి, బాబోయ్, అంతఃపురంలోనే అదిలా సాధ్యం? కంగారు పడకురా శిష్య. జై సచ్చిదానంద. జై సద్గురు. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. 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 కన్నులు తెరిస్తే నేను అస్థి, కన్నులు మూస్తే నీవు నాస్తి. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. ఉన్నది లేదని వాదాలు, ఉన్నది లేదని వాదాలు, వాదం భేదం ఖేదమే కాగా భేదం లేదని చెడకండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. గ్రాసం కోసమే వేషాలు, వేషంతోనే మోసాలు, గ్రాసం కోసమే వేషాలు, వేషంతోనే మోసాలు. వేషం మోసం దోషమే కాగా శాస్త్రం తెలుసుకు బ్రతకండి. తథాస్తు స్వాముల కొలవండి, అస్థినాస్తుల తెలియండి. హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం. ఓంకారంలో వంకరలు,
వంకర బుద్ధికి శంకలు హోయ్ ఓంకారంలో వంకరలు హై వంకర బుద్ధికి శంకలు శంకలతోనే దంకులు శంకులతోనే బొంకులు తథాస్తు స్వాముల కొలవండి అస్థినాస్తుల తెలియండి తథాస్తు స్వాముల కొలవండి అస్థినాస్తుల తెలియండి తథాస్తు స్వాముల వారికి జై. స్వామి సచ్చిదానంద. భక్తుడా, స్వామివారి ఆడలేందే అలా చెయ్యరాదు. క్షమించండి, క్షమించండి. స్వామి, నేను రాజసోదరుణ్ణి. నేను మా ప్రతాపరుద్ర గజపతి మహారాజు మీ భక్తులం. జై సచ్చిదానంద. మీ పేరు విని మీ దర్శనం కోసం తహతహలాడుతున్నాం. మా రాజమందిరం పావనం చేసి మా సత్కారాలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం స్వామి. శిష్య, స్వామి, మేము శీఘ్రమ కన్యా కుమారిని చేరవలెను. కన్యాకుమారి తమరు కాశీ వెళ్ళడానికి తగిన సచ్చిదానంద. స్వామి, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. అన్ని ఏర్పాట్లు మేమే చేస్తాం. ముందు మా రాజమందిరం పావనం చేసి మరీ వెళ్ళండి స్వామి. స్వామి, వీరెవరో నిజమైన భక్తుల్లాగే ఉన్నారు. ముందు మనం వీరిని కటాక్షించాలని నా మనవి. స్వామి, జై సచ్చిదానంద. జై సద్గురు, జై జగన్నాథ. స్వామివారు అనుగ్రహించారు. పదండి, పదండి. దయచేయండి స్వామి. స్వామి గండపిండ జాగ్రత్త. సచ్చిదానంద. 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 ఈ జగన్నాథ భక్త చూడామణుల వారికి జై. శ్రీ తథాస్తు స్వాముల వారికి జై. శిష్య, స్వామి, వీరి మూఢభక్తితో మాకు దురహంకార దోషాన్ని అంటగడుతున్నారు. లేకపోతే నరమాతృనికి ఈ పూజలేమిట్రా? తమరు నరమాత్రులు కాదు స్వామి, సాక్షాత్తు మా ఇలవేలుపులైన జగన్నాథుల వారి భక్తులు. భక్తులేమిటండి అన్నగారు? వీరే మన పాలిట జగన్నాథుడు. వీరి పాదధూళి తీసుకోండి. అనుగ్రహించండి స్వామి. శిష్య, స్వామి, ఓ చిత్తం. చూడండి భక్తులు, పాపాత్ములైతే తప్ప స్వామివారి పాదధూళి ముట్టరాదు. మరి సూర్యవంశంలో పుట్టారుగా, మీరంతా నిప్పు లాంటి వారు. మర్చిపోయారు. చూసారా అన్నగారు, స్వామివారి దివ్య దృష్టికి అందనిదంటూ లేదు. అదిగో అమ్మాయి ఇచ్చింది. జై సచ్చిదానంద. జై సచ్చిదానంద. అన్నగారు, అమ్మాయిని స్వామివారికి మొక్కించి మీ సంకల్పం నివేదించుకోండి. స్వామి, మా అమ్మాయి అన్నపూర్ణ ఇంకా వివాహం కాలేదు. మీరు దివ్య దృష్టి గల మహానుభావులు, శుభంగా ఆశీర్వదించాలి. స్వామివారికి నమస్కరించమ్మా. సిగ్గువరకే నా తల్లి. వీరు తథాస్తు స్వాముల వారు. వీరు తథాస్తు అంటే ఇక తిరుగులేదు. నాన్నగారి కోరిక నీకు తెలుసుగా. దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీడకు తెచ్చి శాసించగల మహావీరుడు అల్లుడు కావాలని ముచ్చటపడుతున్నారు. హారతిచ్చి అలాగే మొక్కుకోమ్మ. జై సచ్చిదానంద.